ఇక ఏపీ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళన బాటపట్టాయి. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని స్థానిక పెట్రోల్ బంక్ నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ కొనసాగించారు. ఈ ర్యాలీలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఇతర వైసీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం పెంచిన ధరలు తగ్గించాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఎన్నికల్లో మేము తగ్గిస్తామని హామీ పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలి. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. డీజిల్ పెట్రోల్ పెరిగిన ధరలను తగ్గించాలి. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు మేము తగ్గిస్తామని హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోమని ఈరోజు ఎలాగో అధికారంలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఒకసారి మీ విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఆధ్వర్యంలో వైసీపీ పోరుబాట పట్టింది. వైఎస్ఆర్ విగ్రహం నుండి నిరసన ర్యాలీ తీశారు. ఒక ఆటోకు తాడు కట్టి దానిని జాతీయ రహదారిపై స్వయంగా లాగుతూ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య వినూత్నంగా నిరసన తెలిపారు. వైఎస్ఆర్ విగ్రహం నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వరకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఇంధన ధరలను వెంటనే తగ్గించాలంటూ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. భారీగా పెంచేసింది, వ్యాట్ అధికంగా పెంచేసింది. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధర తగ్గిస్తామని ఏదైతే మాట ఇచ్చారో, హామీ ఇచ్చారో, మేనిఫెస్టోలు పెట్టారో, ఇచ్చిన చేసి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, ప్రజలకి మంచి చేయాలని ఏదైతే ప్రజలు మీకు అధికారం ఇచ్చారో ఆ అధికారం ద్వారా రేటు తగ్గించాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ వారు డిమాండ్ చేస్తూ మేము వినతిస్తూ వినతి పత్రాలు ప్రభుత్వాన్ని పంపించవలసిందిగా మేము అమలు చేస్తాం. భారీగా పెంచేసింది, వ్యాట్